లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనము మన వశము కాదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు హెచ్చరిస్తున్నారు ఈ యొక్క మాటల్లో. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి విషయంలో అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి ఈరోజు నీ ఆశీర్వాదం స్వతంత్రించుకునేటకు ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు ఒక సత్యం కనిపిస్తుంది. అన్యాయంగా వచ్చిన దాని విషయంలో నమ్మకంగా లేకపోతే నీతిగా వచ్చిన దాంట్లో నమ్మకంగా ఎలాగుంటావు? నువ్వు అనుకోకుండా నీ దగ్గరికి ఏదో వచ్చి పడింది, అది అన్యాయంగా వచ్చి పడింది, దాంట్లోనే నువ్వు నమ్మకం లేకపోతే నీతి విషయంలో నువ్వు ఎలా నమ్మకం ఉంటావు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. హెన్రీ బోస్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. హెన్రీ బోస్ ఆయన తన చిన్నతనంలో ఏం చేశాడంటే తన తండ్రి అయినటువంటి జాన్ గారితో కలిసి పనికి వెళ్ళేటువంటి వారంట. తన తండ్రితో పాటు కలిసి వెళ్ళేటువంటి వారంట. వాళ్ళు కారులో వెళ్తూ ఉన్నారు, ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగా హెన్రీ బోస్ గారు వాళ్ళ తండ్రి జాన్ గారు కలిసి అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నటువంటి వారు దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యానుసారంగా జీవింతారు, దేవుని నియమ నిబంధనలు పాటిస్తారు, భక్తిపరులుగా పేరు పొందారు, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్న వారుగా ఉన్నారు. అలా ఉన్నటువంటి సమయంలో సడన్గా ఒక రోజు వాళ్ళ దారిలో వెళ్తూ ఒక షాపులో ఏం చేశారంటే చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి వార్తాపత్రికను తీసుకున్నారు. వాళ్ళు వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్ ఒకటి తీసుకుని వాళ్ళు చదువుకుందారని చెప్పి న్యూస్ పేపర్ తీసుకున్నారు, కారులో వేసుకున్నారు, వెళ్ళిపోయారు అన్నమాట. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే, ప్రియులు గమనించాలి, ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే హెన్రీ బోస్ గారు తండ్రి ఏం చేశారంటే కొంత దూరం వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పేపర్ చదువుదారు కదా అని చూసింది. అది పేపర్ చూసినట్లయితే ఆ పేపర్ని ఇలా గమనించాడు. ఆయన ఏం చేశాడంటే పొరపాటున ఏమైందంటే ఆ న్యూస్ పేపర్లు ఏమయ్యంటే ఒకదానికి ఒకటి అంటుకుపోయాంట. ఆయన ఒకటి కొంటే రెండు వచ్చేసాయి. చూడండి, డబ్బు నోట్లు కూడా మనకు అంటుకుపోతుంటాయి సార్. అలాగే ఈ న్యూస్ పేపర్లు ఏంటంటే అతుక్కుపోయినాయి అంటారు, ఒకదానికొకటి అతుక్కుని పోయినాయంట. ఇది జాన్ గారు గమనించకుండా తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు కారులో అలాగా ప్రయాణం చేస్తూ కొన్ని మైళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు పత్రికలు గమనించారంట. గమనించి హెన్రీ గారు ఏమన్నారంటే రెండో పత్రిక డబ్బులు రేపిద్దాంలే అన్నారన్నమాట. నాన్నగారు, అయ్యో రెండు వచ్చేసాయి కదా, సరే ఏం చేద్దాం, ఎంత దూరం వచ్చేసాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం కాబట్టి రేపెళ్ళి మనం దీనికి వెన చెల్లించి వచ్చేలేండి, మాకు రెండు వచ్చేసాయి అని చెప్పి అనంటే అప్పుడు ప్రియులు గమనించాలి, అలా నాన్నగారు జాన్ గారు ఏమన్నా తెలుసా, అలా కాదు హెన్రీ, మనం ఇప్పుడే వెళ్ళాలి నాన్న, ఈ చిన్న న్యూస్ పేపర్ కోసం ఎంత దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళాలా అనంటే పేపర్ ఎవరికైనా తక్కువ కావచ్చు కదా, ఎవరన్నా కొనాలని అనుకున్నటువంటి వారికి దొరకపోవచ్చు కదా. అది ఒకటి. రెండో విషయం ఏంటంటే మనం క్రైస్తవులం, నిజాయితీ లేనటువంటి వాళ్ళు అనేటువంటి అపకీర్తి మనకు రాకూడదు. వీళ్ళకి నిజాయితీ లేదు అని చెప్పి మన మీద అపకీర్తి వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి నింద మన మీద పడకూడదంటే ఖచ్చితంగా మనం ఎన్ని మైళ్ళు వచ్చామో ఎంత దూరం వచ్చామో అనేది కాదు, వెనక్కి వెళ్ళిపోయి ఆ పేపర్ తిరిగి ఇచ్చేస్తేనే మనం దేవుని నామాన్ని మహింపరిచిన వారు అవుతాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారు గమనించాలి, తనకి ఇచ్చేద్దాం అనుకుని వాళ్ళు ఎలాగైతే వెనక్కి వెళ్ళి ఆ పేపర్ తిరిగి ఇచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడితో అయిపోలేదు స్టోరీ, అసలు స్టోరీ ఇప్పుడే ఉన్నది. ఈ విధంగా జరిగిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏమైందంటే వీళ్ళు ఏ షాపులోనైతే పేపర్ కొన్నారో అదే షాపులో కొన్ని ఖరీదైనటువంటి వస్తువులు దొంగిలించబడ్డాయి. దొంగతనం జరిగింది ఆ షాపులో. పోలీసులు షాప్ యజమాని వస్తువులు పోయినటువంటి సమయం ఏంటి, ఏ రోజు ఆ యొక్క వస్తువులు పోయాయి అని చెప్పి అంచనా వేస్తే ఎగ్జాక్ట్గా ఈ జాన్ గారు మరొక వ్యక్తి ఆ టైంకే షాపుకి వచ్చినట్టు తెలిసిందంటండి. గమనించాలి, వీళ్ళు పేపర్ కొన్నటువంటి సమయంలోనే ఇంకొక వ్యక్తి కూడా ఆ షాపుకి వచ్చాడంట. ఎగ్జాక్ట్గా అదే సమయంలో ఆ షాపులో వస్తువులు దొంగిలించబడ్డట్టుగా రుజువైపోయింది. అప్పుడు షాప్ యజమాని ఏం చేశాడంటే
వీళ్ళిద్దరిని తనిఖీ చేయండి, వీళ్ళిద్దరిని కూడా మరి ఆ యొక్క జైల్లో పెట్టి వాళ్ళు ఎంక్వైరీ చేయండి అని అనొచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటండి, ఆ షాప్ యజమాని అసలు జాన్ గారిని అవమానించడం మానేశాడంట. అసలు అవమానమే అనుమానమే రాలేదంట ఆయనకి. అనుమానించడం మానేశాడంట, అనుమానమే రాలేదంట. సార్ వేరొక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని పట్టుకోండి అని చెప్పాడంట. ఆ వ్యక్తిని పట్టుకోగానే ఆ వ్యక్తి వెంటనే నేరం అంగీకరించేశాడంట. గమనించాలి, ఎందుకని జాన్ గారిని నేను అనుమానించలేదు షాప్ యజమాని అంటే, చూశారు కదా, ఒక న్యూస్ పేపర్కి అన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి మళ్ళా వాళ్ళు వెనక వచ్చి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు నీతిమంతులే, వాళ్ళు నిజాయితీ పరులే, వాళ్ళు దొంగతనం చేసేటువంటి అవకాశం లేనే లేదు. వాళ్ళ నిజాయితీ రుజువైపోయింది ఆ రోజున. కాబట్టి వాళ్ళని అనుమానించవలసిన అవసరం లేదు. వేరొక వ్యక్తి మీద అనుమానం ఉందని చెప్పి ఆ వ్యక్తి పేరు చెప్పాడు ఆ షాప్ యజమాని. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించారంట. నిజమేనంటే ఎస్ నిజమే అని నేరం అంగీకరించాడు. హల్లెలూయా. హెన్రీ గారు అల్పమైనటువంటి విషయాల్లో కూడా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి హల్లెలూయా లాభాన్ని గుర్తించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకని దేవుడు చెప్తున్నాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే, ఇక్కడ ఏం చేశాడు, అన్యాయంగా వచ్చే న్యూస్ పేపర్ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అలాగే అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే ఏమవుతుందంటండి, సత్యమైనటువంటి ధనం మన వశం కాదు అని ప్రభువారే హెచ్చరిస్తున్నటువంటి మాట అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం కూడా మన చూపులో, మాటలో, ప్రవర్తనలో ప్రతి దాంట్లో నమ్మకంగా జీవించి ప్రభు నామాన్ని మహింపరచడానికి దేవదేవుడు మనందరికీ కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.